పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం మాజీ సర్పంచుల పోరాటం కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి మాజీ సర్పంచులు యత్నించారు. రేవంత్ ఇంటి వైపు దూసుకొచ్చినటువంటి మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వారిపై జులుం చేశారు. అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా మాజీ సర్పంచులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాజీ సర్పంచులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి ట్రై చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అడ్డుకుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాసర్ అందిస్తారు. మాజీ సర్పంచులు మరోసారి భగ్గుమన్నారు. ఏదైతే తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలంటూ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడానికి ప్రయత్నించారు. మనం చూడొచ్చు. మనం ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ మెట్రో స్టేషన్ కిందనే మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే తమకు పెండింగ్ బకాయిలు రావాలని సర్పంచులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని ఇప్పటికే ప్రకటించారో ముట్టడిలో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడికి వస్తే ఎక్కడైతే మెట్రో స్టేషన్ కిందనే ఏదైతే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి కమాన్ ముందే సర్పంచులను పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉన్నారు. మనం చూడొచ్చు. మనం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. సర్పంచ్ బిల్లులు మాజీ సర్పంచులు పదవి అయిపోయి 30 నెలలు గడుస్తున్నా మాకు ఇప్పటి వరకు ఎలాంటి నిధులు మంజూరు చేయడం లేదు ఈ ముఖ్యమంత్రి అని వాళ్ళ సర్పంచ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి మొండి వైఖరి వెంటనే రేవంత్ రెడ్డి మొండి వైఖరి నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కానీ మనం చూడొచ్చు పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. చెప్పండి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు మాకు రావాల్సిన పెండింగ్ బిల్లు రిలీజ్ చేయాలని గత 11 నెలలుగా అనేక రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఈ రోజు ప్రభుత్వం ఇవ్వలేవడం లేదు. ఇది దుర్మార్గం. వెంటనే రావాల్సిన పెండింగ్ బిల్లును రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్ని కోట్ల పెండింగ్ బిల్లు? 531 కోట్లు ఉన్నది. కోర్టుకు ప్రభుత్వం చేసింది. 530 కోట్లు ఎమ్మడి రిలీజ్ చేసి పేద బడుగు బలహీన సర్పంచులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఏమైనా ఇప్పటిసరికి వినతి పత్రాలు ఏమైనా ఇచ్చారా? 11 సార్లు వినతి పత్రం ఇచ్చాం. ప్రగతి భవన్లు ఇచ్చాం, ప్రజాభవన్లు ఇచ్చాం. అన్ని రకాలు ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. ఏ రకం కూడా మాకు మంజూరు చేయడంలో ఇవ్వడం లేదు. తాత్సారం చేస్తా ఉంది ప్రభుత్వం. కేంద్రం నుంచి నిధులు కూడా తనకే వాడుకుంటా ఉంది. మొండి బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మనం చూడొచ్చు. జేఏసీ సర్పంచ్ సంఘం జేఏసీ చైర్మన్ మనతో పాటు సుర్వి అజయ్. చెప్పండి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాజీ సర్పంచ్లే పెండింగ్ బిల్లు చెల్లించాలి. స్టేట్ ఫైనాన్స్ నుంచి ఎస్ఎఫ్సి నిధులు విడుదల చేయాలి. కానీ ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చి 30 నెలల్లో ఇస్తున్నా కానీ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని కక్షపూరితంగా చేస్తుంది. అదే టీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు మేమెదికిస్తామని మా మీద కక్ష సాధింపు చర్యగా పాల్పడుతుంది. కాబట్టి ఇవాళ అనేక సార్లు ఈ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చాం. కనికరం లేదు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ముట్టడిస్తేందుకు మాజీ సర్పంచులంతా చేసిరు. అక్రమ అరెస్టులు చేసిరు. అయినా కానీ అరెస్టులకు నిర్బంధాలకు భయపడం. మా బిల్లులు చెల్లించే వరకు మేము పోరాటం కొనసాగిస్తాం. కానీ దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి చేసినాం. అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం ఇవాళ అన్నమో రామచంద్రను అరవడిస్తూ ఇవాళ రాష్ట్రంలో మేము బిల్లులు చెల్లించమని మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మంది సూసైడ్ చేసుకున్నారు. అనేక మంది కుటుంబాలు చిన్నభిన్నమైనవి. అయినా కానీ కనికరం లేదు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కారు చెప్తున్నాం మా మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించాలి. లేని ఏడల పెద్ద ఎత్తున మేము ఇవాళ ఏందో బహిరంగ ప్రకటన చేసి ఇవాళ ఇడికి వచ్చినాం. ఎన్ని వేల కోట్ల బకాయిలు ఉన్నాయి? మాకు 370 కోట్లు ఎస్ఎఫ్సి నిధులు రిలీజ్ చేయాలి. కానీ అవి రిలీజ్ చేసిన స్టేట్ ఫైనాన్స్ నుంచి. అదేవిధంగా 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన బిల్లులు కూడా కేంద్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇస్తే కూడా మా మాజీ సర్పంచులకు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముట్టడిస్తూ మేము ఇచ్చేసాం. రాత్రి కనీసం మేము ఒక తీవ్రవాదుల్లాగా మమ్మల్ని దొంగల్లాగా ఈ ప్రభుత్వం చూస్తుంది. మాకు బిల్లులు ఇచ్చి మాకు ఇది ప్రజాప్రభుత్వం అంటారు. ఇది ప్రజాప్రభుత్వం కాదు, పాపాల ప్రభుత్వం లాగా కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం రాక్షస పాలన ఉన్నది. అరెస్టులతో నిర్బంధాలతో మాకు నిజాయితీగా మాకు రావాల్సిన
బిల్లులు మాకు ఇవ్వకుండా సదాయిస్తే మేము పెద్ద ఎత్తున ఇంటి మేము ఆమర నిరాహార దీక్ష చేస్తాం, అవసరమైతే ఇద్దరు. కానీ ఎక్కడ లేని విధంగా ఇక్కడ కలిసినా గాని ఒక్కసారి కలిసి బొకేలు వినతి పత్రాలు ఇచ్చినా పరిష్కారం కాలేదు. అది ఏదైనా కొత్తల ప్రభుత్వం ఏర్పడే కొత్తలా చెప్పిండు. ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చెప్పిండు ఏంది మేము సర్పంచ్లకు గౌరవంగా చూస్తాం, మా బిల్లులు చెల్లిస్తామని చెప్పిండు. ఎక్కడ గౌరవంగా లేదు. మాకు అణిచివేతలు, నిర్బంధాలు, అదేవిధంగా మమ్మల్ని ఏమైనా మమ్మల్ని దోపిడీ దొంగల్లాగా తీవ్రవాదుల్లాగా చూస్తున్నారు. మా బిల్లులు ఇవ్వమంటే మాకు ఇవ్వకుండా అనేక అణచివేతలకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వం వైఖరి నశించాలి. ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం అన్నారు కానీ ఇది ప్రాబల ప్రభుత్వం లాగా నడుస్తుంది. మనం మొత్తంగా చూడవచ్చు, పోలీసులు అయితే అతి దారుణంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి చూస్తుంది. ప్రజాపాలన కాదు, ఇది ఖచ్చితంగా పోలీస్ పాలన కొనసాగుతుంది. నిర్బంధిస్తున్న మనం చూడవచ్చు. సర్పంచులు చేసేసిన సుర్వి యాదవ్ ను అరెస్ట్ చేసి వ్యాన్లు ఎక్కిస్తున్న పరిస్థితి చూడొచ్చు. పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. సర్పంచులను ఎక్కడికక్కడ ఇక్కడే హైదరాబాద్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అడ్డుకున్న పరిస్థితి ఉంది. మనం చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచుల్ని అరెస్ట్ చేయడం తగదు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్నటువంటి నిధులు మంజూరు చేయకపోతే రానున్న రోజుల్లో అనేక ఉద్యమాలు చేస్తాం. మా బిల్లులు వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకో అని చెప్పి మనం చూడొచ్చు. సర్పంచ్లను అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వ్యాన్లలో ఎక్కిస్తున్నారు. ఏదైతే ప్రజాపాలన పేరిట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ప్రజాపాలన చేయట్లేదు, పోలీస్ నిర్బంధ పాలన కొనసాగుతుందని ఇక్కడ సర్పంచ్ చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి, లేకపోతే రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సర్పంచ్ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు తమపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కనీసం మాకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని సర్పంచులు చెప్తున్న పరిస్థితి. పోలీసుల అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో.